లేడన్న రాత్రి నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడని నాకు కనబడ్డ దేవుడు యేసు ప్రభు ఒక్కడే. దేవుని సమక్షంలో ఉండి నేను సాక్ష్యం ఇస్తున్నా. శ్లోకాలు చదివి, మంత్రాలు చదివి, పూజలు చేసి, నిష్ఠా గరిష్టలతో ఉపవాసాలు ఉండి, రుద్రాక్ష దాంట్లో వేసుకొని, విభూతి రేఖలు పెట్టుకొని పిచ్చోళ్ళగా అతిభక్తి చేసిన నేను ఎవరు దేవుడు ఈ రాత్రి తేలాలి అన్న క్వశ్చన్కి నేనే దేవుడనని ప్రత్యక్షమైన నిజమైన దేవుడు, ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రాత్రి ఆయన కూర్చుని ఒక దర్శనం నేను పొందాను. నేను అబద్ధాలు చెబితే దేవుడు చూస్తాడు పైన, నేను సత్యం చెప్తున్నాను. అబద్ధాలు చెప్పే అవసరం నాకు లేదు. నాకు ఆయన ఆ రాత్రి సాక్షాత్కరించి నా మనోనేత్రాలు వెలిగించాడు. ఒక చిన్న దర్శనం అంతే. తర్వాత లేచి కూర్చున్నాను. సమయం 4 అయింది, తెల్లవారుజాము 3:30, 4 అయింది అంతే. అప్పుడు నా మనసులో కలుగుతుంది, నేను ఇన్ని గుళ్ళు గోపురాలు తిరిగి, ఇన్ని పూజలు చేసి, ఇన్ని మంత్రాలు చదివి, ఇన్ని రకాల తిప్పలు పడి, ఇన్ని చేసిన వాడిని ఒక్కసారి చర్చికి ఎందుకు వెళ్ళాలా నేను? యేసు ప్రభు నాకు చేసిన దుర్మార్గం ఏంది? యేసు ప్రభు నన్ను అన్న మాటలేంది? యేసు ప్రభు నాకు చేసిన అన్యాయం ఏంది? అసలు యేసు ప్రభు నేను ఎందుకు ద్వేషించాలి? అసలు యేసు ప్రభు నేను ఎందుకు అసహించుకోవాలి? అసలు ఎవరన్నా ఒకవేళ యేసు ప్రభు నమ్ముకున్న మనుషులు తేడా అయితే కావచ్చు, కానీ యేసు ప్రభు తేడా కాదు కదా. యేసు ప్రభు నమ్మిన మనుషులు బలహీనలు అయితే అయి ఉండొచ్చు, కానీ యేసు ప్రభు ఎక్కడా తప్పు చేయలేదు కదా. ఆయన సిలువేంది అసలు? మేము ఆరాధించే వాళ్ళంతా సూపర్గా ఉంటారు. ఆయన ఏదో కొయ్య మీద ఎలాడుతూ ఉంటాడు, ఒంటి మీద బట్టలు ఉండవు, ఏదో చిన్న మొల మీద వస్త్రం మాత్రం ఉంటుంది. ఈయనేం దేవుడు? ఈయన కోసం ప్రపంచమంతా ఆలోచించడం ఏంటి? ప్రపంచంలో 60% మంది, రాష్ట్రం, దేశం, పట్టణం, పల్లె కాదు, ప్రపంచ జనాభాలో 60% మంది యేసు ప్రభుని నిజమైన దేవుడని సాక్ష్యం ఇవ్వటం ఏంటి? అసలు ఎందుకు నేను యేసు ప్రభుని అసహించుకున్నాను? ఒక్కసారి వెళ్ళి చూద్దాం అనే ఆలోచన ఆ రాత్రి కలిగింది నాకు. ఆ తెల్లవారుజాము కలిగితే సరిపోయిందా? మళ్ళీ పెద్దోళ్ళు ఉన్నారుగా. వెంటనే వెళ్ళి మా అమ్మని నిద్ర లేపా. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ముందుకు వెళ్ళలేము, ఎందుకంటే వీళ్ళు నరాల వీక్నెస్ తెప్పిస్తారు. మళ్ళీ పోయినాక ఏమైనా అయిందనుకో, నువ్వు పోయావు అయింది అంటారు కదా. అందుకని ముందు పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళాలని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నిద్ర లేపి, అమ్మ నేను చర్చికి వెళ్తామా అన్న. అదేందయ్యా అందే. నాకు చర్చికి వెళ్ళాలనిపిస్తుందమ్మా. మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏ చేశారు, నేను మా చేత కూడా ఏ చేయించారు. నాకెందుకో రాత్రి యేసు ప్రభుని కూర్చున్నటువంటి దర్శనం కలిగింది. ఏమైనా కానీ ఒకసారి చర్చికి వెళ్ళాల్సిందే నేను అన్నాను. మా అమ్మ ఏముందో తెలుసా? ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నామయ్యా మనం, ఇప్పుడు ఇంకో పార్టీకి పోతే ఈ పార్టీ మన మీద అటాక్ చేసిద్దేమో అంది. అంటే అర్థమైందా మీకు? ఆల్రెడీ పూజలు చేస్తున్నారా మనం? అప్పటికి ఒక 25 నుంచి 30 మొక్కులు ఉన్నాయి మావి, తీర్చాల్సిన మొక్కులు. నువ్వు కూడా జుట్టు పెంచుకున్నావు, తిరుపతి వస్తానని గడ్డం పెంచుకున్నావు, ఇన్ని మొక్కులు ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ పక్కన పెట్టి చర్చికి పోతే ఇవన్నీ ఏం చేయకూడదు అంటారు వాళ్ళు. అసలుకే ఇబ్బందిలో ఉన్నామయ్యా, అక్కపోయి ఉందయ్యా, మళ్ళీ ఏమన్నా ఇబ్బంది కలిగిద్దేమో, ఎందుకు వచ్చిన గొడవలు అయ్యా అంది. లేదు, నాకు ఆయన కూర్చున్న సాక్షాత్కారం అందింది, ఆయన ప్రత్యక్షత దొరికింది నాకు, ఆయన స్పర్శ తగిలింది నాకు. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి నేను అక్కడికి వెళ్తాను, ఆ తర్వాత ఏం జరిగితే జరిగిద్ది అన్నాను. అంటే నేనేం ఆలోచించుకుంటున్నాను మా అమ్మ తెలియదుగా, నేను ఎంత విరక్తిలో ఉన్నానో, నా ప్రాణం తీసుకుందామని ఆలోచన చేశానన్న సంగతి ఆమెకు తెలియదు. ఆ తర్వాత మా అమ్మ ఒక మాట అంది, మంచి మాట, వెళ్ళయ్యా సరిపో, ఏమైతే అయిన కాడికి ఇంకేమైద్దిలే కానీ అయ్యా, జరగాల్సింది జరిగింది, ఇంక అంతకుమించి ఏం జరిగింది? తప్పు చేయడానికి వెళ్ళట్లేదుగా, దేవుడి దగ్గరికి పోతున్నావు పో. బంగారం లాంటి మాట అంది. ఆ ఒక్క మాటను ఆధారం చేసుకుని మొదటిసారి చర్చిలోకి అడుగుపెట్టాను. ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుంది నా మనసు. సరే వెళ్ళాను, కూర్చున్నాను, అందరూ చాలామంది జనం కూర్చున్నారు. వీళ్ళు ఎవరు నా కాడికి చాలా బాధల్లో ఉన్నట్టున్నారు, మొత్తం ఏడుతున్నారు అనుకున్నాను. కూర్చొని ఏడుతున్నారు వాళ్ళు ప్రార్థనలో. మన ఏ కష్టాలు అనుకుంటే మన కాడికి ఎక్కువ కష్టాలు ఉన్నట్టున్నాయి వీళ్ళకి కూడా. ఏళ్ళ మొఖాలు చూసి వాళ్ళందరూ ఎవరిని పట్టించుకోవట్లా, మోకాళ్ళు వేశారు, అయ్యా అని ఏడుస్తున్నారు, కన్నీరు గారుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఏమనగానే తెలియదా? చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళని అడిగాను, మంత్రాలు చదివి పూజలు చేయటం తెలుసు కానీ ప్రార్థనలు అంటే తెలియదు.
యేసుప్రభుకి ఏం చెప్పాలమ్మా, ఏం చెప్పి ఎట్టా ఆయన్ని వేడుకోవాలి అని అడిగితే, మంత్రాలు అవసరం లేదు బాబా, నీ బాధలు ఏవో నువ్వెంతో ప్రేమించే నమ్మకమైన మనిషికి ఎలా చెప్పుకుంటావు అలానే చెప్పుకో ఆయనకి ఇష్టమైతే ఆయనే నీతో మాట్లాడతాడు అంది ఓ తల్లి. యేసు ప్రభు మాట్లాడతాడా అని అడిగాను నేను. ఆయన మాట్లాడే దేవుడు అందామా. నా మనసులో అనుకున్నా, నిజంగా ఆయన నాతో మాట్లాడితే ఈ లైఫ్ ఆయనకు అంకితం చేసుకోవాలనుకున్నా. ఎందుకంటే ఒక్క మాట, ఇంతవరకు నేను ఎన్ని చోట్ల తిరిగిన ఒక్క మాట, రేపటి నీ కూర్చున్న నిరీక్షణ ఉంది, ఈరోజు దుఃఖాన్ని బట్టి నువ్వు బాధపడొద్దు, రేపు నీకుంది అవకాశం అన్న మాట ఒక్క చోట నాకు దొరకలా. నిజంగా యేసు ప్రభు అనేవాడు నాతో మాట్లాడితే ఈ లైఫ్ ఆయనకి అంకితం చేసుకుందామని మెంటల్గా ఫిక్స్ అయ్యి దేవుని సన్నిధికి వెళ్ళాను నేను. దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత మోకాళ్ళుని నేను కూడా ప్రార్థన చేద్దామని, మనకే అలవాటు లేవు, మోకాళ్ళు లేవు, మంటలు పడుతున్నాయి. అయినా సరే బాధ అయితే అయిందని అట్లనే కూర్చున్నాను. అందరూ మోకాళ్ళు వేస్తే మనం ఎందుకు మామూలు కూర్చోవాలా? మోకాళ్ళ మీదే ఉండి, యేసు ప్రభువా, నిన్ను అనరాని మాటలన్నా, నిన్ను నమ్ముకున్న బిడ్డలు నా దగ్గర పనికి వస్తే వాళ్ళని చండాలంగా తిట్టా. మీరు తెల్లోళ్ళకు పుట్టారా, భారతీయులకు పుట్టారా, వాడు మొక్కే దాన్ని నువ్వు మొక్కటం ఏందిరా అని చండాలంగా మాట్లాడా. చర్చికి వెళ్తున్న వాళ్ళు మా ఇంటి ముందుగా చర్చికి వెళ్తుంటే ఆడవాళ్ళని చూసి వ్యభిచారులు, వేశ్యలు అన్నా. ఇంటికాడ భర్త ఉంటాడు, చర్చిలో ఇంకొకడు ఉంటాడన్నా. ఎలాంటి దుర్భాషలు ఆడాలో, ఎంత నీచంగా మాట్లాడాలి అంత నీచంగా మాట్లాడాను. నీచుండయ్యా నేను, నాకు తెలియక అట్లా మాట్లాడాను, తెలియక నేను అసహించుకున్నాను. కానీ దేవుడు ఎవరు అని అడిగితే నేనే దేవుడు నన్ను ప్రత్యక్షమయ్యా. నన్ను క్షమించు, నా పాపాలే శాపాలై తగిలినాయేమో, నా ఇంటి పాపాలు, నా ఇంటి దోషాలు శాపాలై తగిలినాయేమో, క్షమించయ్యా. నీకు ఆ పరిస్థితులను బట్టి పసిబిడ్డలాగా విపరీతమైన ఏడుపు ఏడ్చుకున్నా. ఎంతసేపు ఏడ్చానో ఆ ఏడుపులో, నీతో ఎలా మాట్లాడాలో నాకు తెలియదు, నా భాష నీకు అర్థమవుతుందా, నువ్వు ఏ దిక్కునున్నావో నాకు తెలియదు, నేను నీకు కనబడుతున్నానా? ఈ కన్నీళ్లు తప్ప నా జీవితంలో ఏం మిగలేదు. మనుషులకు కనికరం కలగదు, నువ్వన్నా చూస్తున్నావా? నా భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటి అని, నా ఇంటి పరిస్థితి ఏంటి, నా ఫ్యామిలీ, నా కుటుంబ పరిస్థితులు ఏంటి అని మొత్తం కలిసి ప్రాణం తీసుకుందాం అనుకున్నావయ్యా. పిల్లల్ని కూడా ఇది చేసి మేము పోదాం అనుకున్నాం. అంత విరక్తిలో ఉన్నాం. నా పరిస్థితి ఏంటని. నువ్వు మాట్లాడే దేవుడు అంట కదా, నాతో మాట్లాడతావా? ఒకసారి మాట్లాడవా? మోకాళ్ళుని ఇలాగ నేను దేవుడిని వేడుకున్నాను. తర్వాత దేవుని కృపను బట్టి నీకు వాళ్ళంతా వాక్యానికి వినటానికి కూర్చున్నారు, సైలెంట్గా ప్రార్థన ఆపేసి కూర్చున్నారు. నేను కూడా ప్రార్థన ముగించి కూర్చున్నాను. కొంత సమయానికి అటు చూడు అనే ప్రేరణ కలుగుతుంది. గోడ తట్టు ముఖం తిప్పాను. నేను మోకాళ్ళుని ప్రార్థనలో ఏ ప్రశ్నలు అడిగానో దానికి జవాబు ఆ గోడ మీద కనపడుతుంది. ఏమన్నా తెలుసా? నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అన్న మాట అక్కడ ఉంది. డోంట్ వరీ, నువ్వు బాధపడద్దు, నా కన్నీళ్లు నీకు కనబడుతున్నాయి అన్నావు కదా, నేను చూసా. నా భాష నీకు అర్థమవుతుంది అన్నావుగా, నీ ప్రార్థన నేను అంగీకరించా. నా ఇంటి పరిస్థితి ఏంటి అని అడిగావుగా, నేను నిన్ను బాగు చేస్తా. ఒక్కసారిగా నాకు బాడీ మొత్తం కూడా రోమాలు నిక్కరబొడిచినట్టు అనిపించింది. ఎందుకంటే నా ప్రశ్నలకి స్పష్టమైన ఆన్సర్ అక్కడ కనపడుతుంది నాకు. ఈ మాట బైబిల్లో ఏడుందని అప్పుడు పక్కన వ్యక్తిని అడిగాను, ఒక్కసారి బైబిల్ ఏమండి బైబిల్ ఇస్తారా, ఒకసారి చదివిస్తానా అని. అంటే తీసుకొని ఇచ్చాను. ఆ బైబిల్ తీసుకొని ఆ మాట ఎక్కడుందని వెతికితే రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాట ఉంది. ఆహా, నిజమేరా, యేసు ప్రభు మాట్లాడతాడు అంటే నేను నా మనసులో నేను కన్నీళ్లు గార్చి నేను వేడుకున్న వేడుకోలకి అదిగో నాకు సమాధానం చూపించి నన్ను ఆయన స్పష్టంగా గమనిస్తున్నాడన్న సంగతి నాకు అర్థమైంది. సో దేవుడు ఉన్నాడు, అది యేసు ప్రభువే. ఇక అప్పటి నుంచి బైబిల్ చదవటం మొదలుపెట్టా. ఇంటికి వెళ్ళి మా అమ్మకి చెప్పా, మనకి ధన నిధి దొరికిందమ్మా అన్న.
మా అమ్మ అంది, నిజంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాగా డబ్బులు ఏమో దొరికిన వీడికి అనుకుంది. కోట్ల ధనం కంటే ఎక్కువైన దేవుడు దొరికాడమ్మా, నిజమైన దేవుడు దొరికాడమ్మా, మాట్లాడే దేవుడు దొరికాడమ్మా, మనసున్న దేవుడు దొరికాడు, మనుషులందరూ వదిలేసిన వదలని దేవుడు దొరికాడు. నిజమమ్మా. ఇక మన శాపం ఉండదమ్మా. ఎందుకంటే అంతవరకు మనం మొక్కిన వాళ్ళందరూ మన కోసం ఏం చేయలేదమ్మా. యేసు ప్రభు మన పాపాలని శాపాలను తీసేయటానికి మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని సిలువ మీద తన ప్రాణం పెట్టాడమ్మా. మన పాపాలకు మనం చేసిన శాప క్రియలకు వచ్చిన శిక్ష అంతా సిలువ మీద యేసు మోసి ఆయన రక్తము ద్వారా మనకు విడుదల ప్రకటించాడమ్మా. మనం కట్టాల్సిన వెల యేసయ్య కట్టాడమ్మా. మన పాప రుణం యేసు తీర్చాడమ్మా. ఇక మనకు శాపం ఉండదమ్మా, మన మీద ఇక పాపం ఏలుబడి ఉండదమ్మా, మనం ఆశీర్వదించబడతామమ్మా అని చెప్పాను నేను. శాపం తొలగింది. ఆ శాపమంతా యేసు సిలువలో మోసాడు. ఒక క్రొత్త జీవితం మనకు ప్రారంభమైంది చూడు అన్నాను. ఏమోలే అని ఒక నిట్టూర్పు విడిచి దాటిపోయింది మా అమ్మ. ఆ తర్వాత చిన్నగా నేను మోకాళ్ళు ఇంట్లో ప్రార్థన చేస్తే మా అమ్మ వింతగా చూసే, చిన్నగా ఆమె కూడా వచ్చి కూర్చోవడం మొదలుపెట్టే. చెప్పాం మా అమ్మకి, నాతో పాటు నువ్వు కూడా కూర్చోమ్మా. పాపం చేయటానికి మనం ఆలోచించాలి కానీ దేవునికి ప్రార్థన చేయటానికి పాపమే ఉందమ్మా, కూర్చోమ్మా చూడుమా అని. ఎందుకంటే ఫస్ట్ అమ్మనే కదా పిల్లలు కనెక్ట్ అయ్యేది. అందుకని మా అమ్మను కూర్చోబెట్టి మా అమ్మ, నేను, తర్వాత నా భార్య, చిన్నగా నా ఫ్యామిలీ మొత్తం ఫస్ట్ కొంచెం ఎడాపెడాగా ఉన్న ఎగతాళి చేసిన చిన్నగా వాళ్ళు కూడా వచ్చి మోకాళ్ళు వేసి కుటుంబం ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలుపెట్టామో చిలకలూరుపేట పట్టణంలో మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోయాం. మాకు 1000 రూపాయలు కూడా అప్పు పుట్టదు ఇక్కడ నుంచి. కానీ ప్రార్థన చేసి వాక్యం తీస్తే వాక్యంలోంచి దేవుడు మాట్లాడాడు. ఎక్కడైతే అవమానపరచబడి మీరు వెళ్ళిపోయినారో అదే ప్రదేశంలో నేను మిమ్మల్ని మరలా రప్పించి మిమ్మల్ని అక్కడ స్థిరపరుస్తా, మీ నివాస స్థలములను ఆశీర్వదిస్తానన్నాడు ఆయన. ఆశీర్వదిస్తా, అక్కడే వచ్చి మిమ్మల్ని స్థిరపరుస్తా అన్నాడు. ఇది ఎలా జరిగింది? 1000 రూపాయలు 100 రూపాయలు అప్పు కూడా ఎవరు మాకు. కానీ ఒక తల్లి ఫోన్ చేసింది చిలకలూరుపేట నుంచే. గతంలో మాకు అప్పిచ్చి ఉన్న ఆమె నమ్మకంగా మేము తీర్చిన వ్యక్తి. ఆమె గ్రహించి ఫోన్ చేసి రమ్మని కబురు పెట్టింది. ఏంటి అప్పులయ్యి నేను వెళ్ళిపోయారంటగా, ఎందుకు వెళ్ళాలి, రండి, ఎక్కడెక్కడ బాకీలు ఉన్నాయి ఆ అమౌంట్ అంతా నేను ఇస్తా, మొత్తం నేను కడతా. వాస్తవంగా ఆమె చాలా కఠినమైన మనిషి, పిల్లికి బిచ్చం పెట్టిన మనిషి ఆమె. ఆ మనిషి కబురు పెట్టిందని ఫోన్ చేసింది మాకు పని కట్టుకొని. వస్తే కర్రల సంచి ఉంటుంది చూసారా, కర్రల సంచి మార్కెట్కి తీసుకెళ్తాయి కదండి కర్రల సంచి. ఆ కర్రల సంచి నిండా డబ్బు కట్టలు పేర్చుకొని తీసుకొచ్చి ఇచ్చింది. ఓ వెంకాయమ్మ, అప్పులన్నీ కట్టుకోపో, ఎక్కడెక్కడ అప్పు ఉన్నా వాడంతా కట్టుకోపో, నీ దగ్గర ఉన్నప్పుడు 1000 రూపాయలు మిగిలిస్తే ఆ 1000 రూపాయలు తెచ్చి నాకు కట్టు. అట్లా నీ ఓపిక, నీ పిల్లలు కష్టపడండి, సంపాదించినట్టు తెచ్చి నాకు కట్టండి. వడ్డీ కూడా మేము పెద్దగా వడ్డీ గిట్టిపో అవసరం లేదు, ఎంతోగా నీ మనసుకు దోచిందని తీపో, ముందు లైన్లో ఉండు నువ్వు చాలు. ఒక మనిషి హృదయంలో ఆ మమత పుట్టడం సామాన్య విషయమే కాదు, అది దేవుడు మాట్లాడితేనే జరిగితే. దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఒకటొకటిగా పరిస్థితులు మొత్తం ఆయనే చక్కదిద్దాడు. ఇక పొద్దంతా చాకిరి చేయటం, సాయంత్రానికి అందరం స్నానం చేసుకొని బైబిల్ ముందు పెట్టుకొని చుట్టూ పిల్లలతో సహా మోకాళ్ళేసి ప్రార్థన చేయటం. ఇప్పుడు అవి తీసుకొచ్చి కొట్టాలా, ఈ తీసుకొచ్చి దిగాలి, ఏ గొడవ కడ్డీ ఖర్చు కూడా లేదు, సాంబ్రాణి కడ్డీ ఖర్చు, మోకాళ్ళు వేయటం, కన్నీరు గార్చి ప్రార్థన చేయటం. స్నానాలు జపాలు తపాలు వ్రతాలు కూడా లేదు. ఓపికంటే స్నానం చేయి, లేకపోతే కాళ్ళు చేతుడికి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి, నా దేవుడు కార్యం చేస్తాడు. వాక్యాలు విన్నా పసిపిల్లలతో సహా మోకాళ్ళని ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. మొత్తం ఒక కొలికొచ్చి, అప్పులన్నీ ఒక కొలికొచ్చి, మేము కోల్పోయిందంతా తిరిగి మా చేతికి వచ్చేటట్టు చేశాడు ఆయన. ఏ స్థలంలో నుంచి అవమానకరంగా మీరు త్రోసివేయబడ్డారో, నెట్టివేయబడ్డారో, అదే స్థానంలో నేను నిలుపుతాను.
అక్కడ నా స్తుతుల మందిరాన్ని కడతానని దేవుడు మాట్లాడాడు. ఆశ్చర్యం, శాంతినగర్లో ఇప్పుడు మందిరం అదే. నా ఇల్లే చర్చ అయిపోయింది అక్కడ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళేటప్పుడు మీరు చూసి వెళ్ళొచ్చు. ఇక్కడ దగ్గరే శాంతినగర్. ఆనాడు నేను నివసించిన ఆ ఇల్లు ఈరోజు దేవాలయంగా మారింది. అంతటితో ఆగకుండా అక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడు కష్టాలు బాధలు అన్నీ పోయి వాటి గురించి ఆలోచించడం పక్కన పెట్టి నేను తెలియక అజ్ఞానంలో ఉండి నరకయాతను అనుభవించాను. ఇదే స్థితిలో చాలామంది ఉన్నారు. వాళ్ళకి నేను సాక్ష్యం ఇవ్వాలి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ బంధకాల నుంచి బయటపడతారు, భూమి మీద నెమ్మది పొందుతారు. ఈ యాత్ర ముగించిన తర్వాత కూడా నిత్య జీవానికి చేరతారు, నరకం తప్పించుకుంటారు. ఎందుకంటే యేసు ప్రభు ఒక్కడే మన పాపాల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏకైక దేవుడు. మనం సేవించేవారు ఇంకా ఎవరు మన పాపాల కోసం ఏమీ చేయలేదు. యేసు ప్రభు మాత్రమే ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు గనుక మనల్ని విడిపించగల ఒకే ఒక్క అధికారం కలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడని లోకానికి కూడా చాటాలా నిర్ణయించుకున్న ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయనను గురించి లోకానికి ప్రకటన చేసి దేవుని సేవలోనికి వచ్చా. తర్వాత అది అంచెలంచెలుగా ఇక్కడికి రావటం, తర్వాత అది ఇప్పుడు జగద్విదితం అవటం మీకు కూడా తెలుసు. ఇప్పుడు నన్ను ఫేస్ టు ఫేస్ చూస్తుండొచ్చు, కానీ అక్కడక్కడ మీరు నన్ను గమనించే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇదంతా దేవుని దయాపూర్వక సంకల్పం, ఆయన చేసినటువంటి ఘనమైన కార్యం. కాబట్టి మీ అందరికీ ప్రేమతో చెప్పేది ఏంటంటే, ఏ బాధలో, ఏ వేదనలో, ఏ శ్రమలో, ఏ విషయాల్లో నలిగిపోతున్నారో శాపాన్ని ఆశీర్వాదంగా మార్చి దీవెనలోని నడిపించగల ఏకైక దేవుడు యేసు ప్రభు. ఇహపర నెమ్మదిని ఇహమందును పరమందును కూడా స్థానాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు యేసు ప్రభు. అందుకు నా లైఫే సాక్ష్యం. కాబట్టి నానా విధమైన వేదనల్లో, బాధల్లో నలుగుతున్న వాళ్ళు కొంచెం తలలు వంచి కళ్ళు మూయండి. కుటుంబాల్లో వ్యక్తులు త్రాగుడుకు అలవాటు పడిపోయి అప్పుల పాలైపోయి ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టుకొని వడ్డీలు కట్టలేక కుటుంబంలో కాపురాలు విచ్ఛిన్నమై నెమ్మది లేదు, కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నారు. ఏదో నవ్వుతున్నట్టు కనపడుతున్నారు కానీ ఏడుపే ఉంది, గుండెల్లో వేదన ఉంది. నాకు తెలుసు. తలలు వంచి కళ్ళు మూసి, యేసు ప్రభువా, ఈరోజు నీ బిడ్డ మాటలు విన్నానయ్యా, నేను నా పరిస్థితి కూడా అంతే ఉంది, ఒక్కసారి నన్ను దర్శించు నాయనా అని కళ్ళు మూసి తలలు వంచి, యేసు ప్రభువా, నా జీవితంలో కూడా నిన్ను ఆహ్వానిస్తున్నాను తండ్రి అని ఒక మాట అనమ్మా. అన్నయ్య నేను మిడివేళంగా ఊరేగాను, దీన మనసు కలిగి అయ్యా అన్నప్పుడు ధన్యుడయ్యాను. కళ్ళు మూసి తలలోంచి ఒక్క మాట అనండమ్మా. మీ జీవితంలోకి ఆయన వస్తాడు. ఆయన పిలువమ్మా. యేసయ్యా, నా జీవితంలోకి రా. నా భర్త ఇలా ఉన్నాడు ప్రభా, నా పిల్లలు ఇలా ఉన్నారు ప్రభా, అప్పుల ఊబిలో పీకల దాకా మునిగిపోయి ఉన్నాం తండ్రి, రోగగ్రస్తమైపోయింది నా శరీరం తండ్రి, రోగాల మయమైపోయింది నా బ్రతుకు, కన్నీళ్ళే అన్నపానాలు అయిపోయింది నాయన, శాపాన్ని అనుభవిస్తున్నాను. అయ్యా యేసయ్యా, నన్ను దర్శించయ్యా, నా జీవితంలోకి రాయ్యా అని ఒక్క మాట అనమ్మా. నా తండ్రి నిన్ను దర్శించడానికి, దీవించడానికి ఇక్కడికి తెచ్చాడమ్మా. ఈ పెళ్లి వంకమ్మా, ఈ పెళ్లి వంక పెట్టి నిన్ను రక్షించడానికి, నా జీవితాన్ని ధన్యం చేసిన దేవుడు నీ జీవితాన్ని ధన్యం చేయడానికి ఈ వంకతో తీసుకొచ్చాడమ్మా. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, ఈరోజు నేను నిన్ను తెలుసుకొని నేనెంత ధన్యుణ్ణయ్యాను. బాధలు ఎన్నొచ్చినా, ఇబ్బందులు ఎన్నొచ్చినా అన్నిటికీ చాలిన దేవుడవు నువ్వు ఉన్నావు. ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు, నేను నిశ్చయముగా నీకు తోడై ఉన్నానన్న నా తండ్రి. నాకు ఇచ్చిన మాట చొప్పున సమస్తము జరిగించిన యేసయ్యా, ఇదిగో ఈ వివాహ కార్యక్రమానికి ఎంతో ఆసక్తితో వచ్చారు. నీ బిడ్డలను ఒక్కసారి దర్శించు తండ్రి, నీ బిడ్డలను ఒక్కసారి దర్శించు. వారున్న వేదన నుంచి, బాధ నుంచి, శోధన నుంచి, కష్టాల నుంచి, అప్పుల్లోంచి, రోగాల్లోంచి ఒక్కసారి వారిని దర్శించి రక్షించు తండ్రి. ఏ విషయంలో నలిగిపోతున్నారో, ఏ విషయంలో శాపాన్ని అనుభవిస్తున్నారో అదంతా యేసు క్రీస్తు నామములో తొలగిపోయి గొప్ప విడుదల, గొప్ప సమాధానం బిడ్డలకు కలగాలి, ఆదరణ కలగాలి. వారికి నువ్వు కనబడేసాయా, నాకు కనబడి నన్ను దర్శించి నీ స్వరం వినిపించి నన్ను కాపాడావుగా, నా ఇంటిని కాపాడావుగా, లక్షలాది మందిని ఇప్పుడు కాపాడుతున్నావుగా. ఇదిగో వీరికి కూడా కనపడయ్యా, నాతో మాట్లాడిన వాడా, వారితో కూడా మాట్లాడయ్యా యేసయ్యా. వారి జీవితాల్లో ఉన్న వేదన తీసివేయ్యా, వారి కన్నీరు తుడువయ్యా,
త్రాగుడుకు బానిసైపోయిన వారి సంతానం ఆ త్రాగుడు నుంచి విడుదల పొందాలయ్యా. త్రాగుడుకు బానిసైన తమ భర్తలు ఆ త్రాగుడు నుంచి విడుదల పొందాలి. వ్యభిచార పాపానికి చిక్కుబడిపోయి కాపురాన్ని గొల్ల చేస్తున్న పరిస్థితిలో ఉన్నవాళ్ళు వాటి నుంచి విడుదల పొందాలి. చిన్న చిన్న వయసుల్లోంచే సిగరెట్లు, బీడీలు, త్రాగుడు అలవాటు పడుతున్న పిల్లలు ఆ దుర్వ్యసనాల నుంచి విడుదల పొంది కుటుంబాలు పచ్చగా, కాపురాలు ఆశీర్వాదకరంగా కళకళలాడేటట్లు చేయి తండ్రి. వ్యాపారాల్లో నష్టపోయి, పనుల్లో నష్టపోయి, కష్టాల పాలైపోయి, నిలవరమైన నీడలేక అల్లాడిపోతున్న బిడ్డల్ని కన్నీళ్లు తుడు, వారిని దర్శించు, వారికి ఆదరణ దయచే. అన్నిటికంటే ముఖ్యంగా వారి ఆత్మ నరకానికి వెళ్లకుండా నిత్య జీవానికి చేరడానికి వారందరినీ కూడా యేసయ్యా సిలువలో నీవు కార్చిన రక్తము చేత బిడ్డలందరినీ కడిగి పరిశుద్ధపరిచి శాపం నుంచి విడుదల దయచేయమని. మరి ముఖ్యంగా ఈరోజు వివాహం జరగబోతున్నటువంటి తరుణంలో మేమున్నాం. ఆ బిడ్డల్ని కూడా దీవించి, వారు కూడా గాయపడిన బిడ్డలే, దిక్కులేని పిల్లలే, ఒక్కసారి వారిని కూడా దర్శించు. పెళ్లి కుమారుడికి తండ్రి లేడు, పెళ్లి కుమార్తెకి తల్లి తండ్రి ఇద్దరూ లేరు. నా తండ్రి, దిక్కులేని పిల్లలకు నీవే దిక్కు. దర్శించి వారి జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి, శుభప్రదంగా ఉండాలి. అందరూ ఉన్నవారి కంటే కూడా వీరి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఆశ్చర్యక్రియ జరిగించమని నీ సన్నిధిలోకి వచ్చిన నీ బిడ్డల్ని దీవించకుండా పంపవద్దు, ఆశీర్వాదంతో నింపమని యేసు క్రీస్తు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సింపుల్గా నేను